రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలవు. ఇక్కడ పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నారు. నాకు బహు దుఃఖము, తన హృదయంలో చాలా దుఃఖం ఉందంట. తన మనసులో ఎవరికి చెప్పుకోలేనంత వేదన పౌలు గారు అనుభవిస్తున్నారు. అందుకని నా హృదయంలోను మానని వేదన. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో దుఃఖమే తప్ప సంతోషం లేదు. కుటుంబాలలో సంతోషం లేదు, బిడ్డల విషయంలో సంతోషం లేదు. ఏ విధంగా చూసినా మనుషులలో సంతోషం లేదు, మానని వేదన. ఇక్కడ పౌలు గారు కూడా అంటున్నారు. పౌలు గారు రాజుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అనేక మందిని, దేవుని నమ్ముకున్న వారిని ప్రాణాలను తీసిన వ్యక్తి. కానీ క్రీస్తు కొరకు నిలబడినప్పుడు నాకు బహు దుఃఖము కలుగుతుంది. పౌలు గారికి బహు దుఃఖము కలుగుతుంది. నా తల్లి, నా చెల్లి, నా సహోదరి, నీకు కూడా బహు దుఃఖం ఉంది కదా, హృదయంలో వేదన ఉంది కదా, బిడ్డల విషయంలో వేదన ఉంది కదా, భవిష్యత్తు విషయంలో వేదన ఉంది కదా, దుఃఖము చెప్పుకునే మనుషులు లేకున్నారు కదా, మనుషుల వల్ల మోసపోయి దుఃఖపడుతున్నావు కదా. ఇదిగో నా తల్లి, నీతోటే చెప్తున్నారు. ఏమనో తెలుసా? నీ దుఃఖము దేవుడు చూస్తున్నాడని. నిజంగా నీవు అవసరానికి వారికి ఎంత సాయం చేసినను వారు గుర్తించలేదు కదా. నాకు మానని వేదన. నీ జీవితంలో కూడా వేదన, బిడ్డల పట్ల వేదన కదా, చాలా వేదన. బిడ్డలకి ఏదైనా చెప్పాలి అంటే వారికి మానని కోపం వచ్చేస్తుంది. వారు బహు దుఃఖంలో మునిగిపోతున్నారు. వారు ఎలా మాట్లాడుతున్నారు వారికే తెలియటం లేదు. అందుకని వేదనలో ఉన్నా కదా నా తల్లి. వేదన ఎప్పుడు ఉండేది కాదమ్మా. వేదనలో నువ్వు దేవుని వైపుకు చూడమంటున్నాడు. నీ వేదన ఏదైనా దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన తల్లి, నా చెల్లి, నా సహోదరుడా, నీ కొరకే, నీతోటే, నాతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ దుఃఖంలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా దేవుడు నీ వైపుకు చూస్తున్నాడు. ఒక దినాన్ని అది తొలగిపోయే దినం ఉంది. ఒక దినాన్ని సమయం దగ్గరగా ఉంది, అది తొలగిపోతుంది. అప్పటి వరకు నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడు. ఒక్క మాటే దేవుడు చెప్తున్నాడు, ఎదురు చూద్దామా?